ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ సేవకులకు, దైవజనులకు, అలాగనే దేవజనులైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు. చాలా కాలం అయిపోయింది మీ మధ్యలోకి వచ్చి. ప్రభు మళ్ళా ఈ రోజున ఆయన కృపచేత తీసుకొచ్చారు, నిలవబెట్టారు. దానికి ఎంతో కృతజ్ఞుడు. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బాగున్నారు అందరూ? దేవుడు మనల్ని కష్టమైన అనుభవాల్లో కూడా వెళ్తున్నప్పటికి కూడా బాగానే ఉంచుతున్నారు, బాగానే ఉంచుతారు. ప్రభు పైన మనకున్న నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు. సరే, ఇదేమైనా కానీ ఈరోజు వాక్య ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాసం గురించిన కొన్ని ప్రత్యేక విషయాలను మనం గమనిద్దామండి. ప్రభు రెండో పర్యాయం వచ్చే సమయంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, మనుషుల మధ్య అయినా సరే, విశ్వాసుల మధ్య అయినా సరే, పత్రికల్లో చాలా స్పష్టంగా మనం చూసాం. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేసే సమయంలో మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని స్థిరపరచడం కోసం దేవుడు, ప్రభువు, ఆ కఠినాత్ముడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ భేద విధవరాలు కొరకు, లేకపోతే గనక ఆ విధవరాలి కొరకు న్యాయం తీర్చండి అయ్యా అని పదే పదే ఆయన వెనకాల వెళ్ళి వేడుకున్న కారణం చేత కఠినలైనా సరే వేడుకున్న దాన్ని బట్టి ఎలాగ న్యాయం తీర్చబడద్దో ఆ ఉపమానం మనం చూడగలుగుతాం. అయితే అక్కడ కింద లూకా 18:8 చూస్తే ఏమంటారంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలండి. మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు భూమి మీద ఆయన విశ్వాసం కనుగొనగలుగుతాడా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు ప్రత్యేకించి ఇన్నేళ్ల భక్తి క్రమం మనం జరిగిస్తూ భక్తి చేస్తూ ఉన్న మనం ప్రభు దగ్గరికి వచ్చే సమయానికి, ప్రభు మళ్ళా తిరిగి వచ్చే సమయానికి ఎందుకు ఈ విశ్వాసమే కనబరచలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు? ఎందుకు దేవునికి విశ్వాసమే కనబడదు? ఎందుకండి కనబడదు? పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, హెబ్రీ 12:1 ప్రభువుని గురించి విశ్వాసమునకు కర్త అని ఆయన సంబోధిస్తారు. విశ్వాసమునకు కర్త అని ఆయన సంబోధిస్తారు. ఇప్పుడు ఈ విశ్వమంతటిని గావించిన విశ్వేశ్వరుని నమ్ముతున్నాము, కానీ ఈ విశ్వమంతటిని గావించిన, సృష్టించిన విశ్వేశ్వరుని నమ్ముతున్నాము, కానీ ఆ విశ్వేశ్వరుడు స్థాపించిన విశ్వాసమును మనం కొనసాగించటం మహా కష్టమవుతుంది. అవునంటారా కాదంటారా? ప్రభు సృష్టి అంతటిని సృష్టించారు, దాన్ని నమ్ముతున్నాం. ప్రభు ఆరంభించిన విశ్వాసంలో స్థిరంగా ముందుకు వెళ్ళడం కోసం మాత్రం కష్టమవుతుంది. ఇప్పుడు సాధారణంగా ఒక విషయం అండి, మన వారికో, మన తోటోళ్ళకో, మన బంధువులకో, రక్త సంబంధులకో, సంఘంలో వారికో ఏదైనా గడ్డు సమస్య వచ్చిందనుకోండి, ఏం పర్వాలేదులే, ప్రభు ఉన్నారు, ప్రభు చూస్తున్నారు కదా, అంతా చక్కగా బాగుపడిద్ది, అంతా నయమైద్ది అని ధైర్యం చెప్తాం మనం. అవునంటారా కాదంటారా? అదే గడ్డు సమస్య మనకొస్తేనో అంతే ధైర్యంగా మనం ఉండగలుగుతామా? అంతే ధైర్యం మనకు మనం చెప్పుకోగలుగుతామా? మరి పక్కవారికి చెప్తున్నంత ఖచ్చితమైన విశ్వాసాన్ని మన మాటలో వాళ్ళకి చూపించినప్పుడు ఆ గడ్డు సమస్య మనకొస్తే మనం ఎందుకు అంతటి విశ్వాసాన్ని కనబరచలేని స్థితిలో ఉంటున్నాం? చూడండి, ప్రభు చాలా పర్యాయాలు స్పష్టంగా సెలవిచ్చారండి. ఈ క్రైస్తవ భక్తంతా కూడా విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది. పక్క వాళ్ళను మనం ప్రోత్సహించడం ఒక ఎత్తు అనుకుంటే, మనకి మనం ప్రభువులో అంటుకట్టి బతకటం మరొక ఎత్తు. పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 11:1 ఏమంటారంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. చాలండి, గమనించండి. దేనినైతే మనం పరిపూర్ణంగా నమ్ముతున్నామో అది మనకు కలిగిద్ది, దాని కొరకు ఎదురు చూడటమే విశ్వాసం. మనం ఏదైనా ఒక దాన్ని నమ్ముతున్నాము, ఆ నమ్ముతూ ఉన్న దాన్ని మనం పొందుకుంటాం అని నమ్మి ఎదురు చూడటమే విశ్వాసం. ఈ విశ్వాసమును గురించి ఈరోజు బోధలో స్థిరపరచు దాని కొరకు
పూర్వపు భక్తులు అబ్రాహాము గారి గురించి కొద్దిగా 2 మాటలు మనం పరిశీలన చేద్దాం. ఆయన ఎలాంటి విశ్వాస స్థితిని ఆయన కనబరిచారు? ఆయన కనబరిచిన విశ్వాస స్థితి ఈరోజు మన భక్తిని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా దోహదపడుతుంది అన్న విషయాన్ని మచ్చుకు కొన్ని చూద్దాం. దానికంటే ముందుగా ఆ కింద అదే హెబ్రీ రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. చాలండి, గమనించండి. ఆయనకి అప్పటికే 75 ఏళ్ళు వయసు ఏమో మీద పడింది, శరీరంలో సత్తువ క్షీణించిపోతుంది, ఒంట్లో ఏమో బలం లేదు. కానీ ప్రభువు ఆయన గురించి దృష్టించి అబ్రాహామును విగ్రహారాధన సంబంధమైన భక్తిలో నుంచి వెలుపలికి లాగి ప్రభు ఎన్నుకుని ఆయన నుంచి తరాలన్నిటినీ ఆశీర్వదించారు. అబ్రాహాము గారి గురించి ఆదికాండంలో మనం ఎక్కువగా చూడగలుగుతాం, తర్వాత కొన్ని పత్రికల్లో మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక గ్రంథాన్ని గురించి ప్రబోధించబడింది, ఒక గ్రంథాన్ని గురించి చెప్పారు. అది యాషారు గ్రంథము. అది బైబిల్లో లేదు, కానీ ఆ గ్రంథం గురించి మాత్రం బైబిల్లో ఉంది. ఈ 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలుగుతాం. అవునండి, ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను, అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. చాలండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఆఖరి లైన్, 12వ వచనంలో ఆఖరి లైన్ చదువుతారా? అనుమాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. చాలండి, గమనించండి. ఈ యాషారు గ్రంథం గురించి బైబిల్లో ప్రబోధించబడిందే కానీ ఈ యాషారు గ్రంథం మాత్రం బైబిల్లో లేదు. ఈ యాషారు గ్రంథం 92 అధ్యాయాలతో కూడిన గ్రంథం. అది 92 అధ్యాయాలు ఉన్నాయి ఆ గ్రంథంలో. అది ఇప్పటికీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది, తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంది. ఈ యాషారు గ్రంథంలో అబ్రాహాము గారి గురించి మిక్కుటమైన బోధ, మిక్కుటమైన విషయాలు, సమాచారం ఈ యాషారు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈరోజు మన పాఠం అది కాదు, కానీ ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయంలో ఆయనకి అప్పటికే 75 ఏళ్ళు అని చెప్పాను కదా. చదువుతారా? 4వ వచనం, 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలు వెళ్ళినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చాలండి, 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అబ్రాహాము, నేను నీకు చూపించే దేశానికి నీ అనుకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో, నీది అని చెప్పబడుతున్న ప్రతి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. దేవుని స్వరం మాత్రమే వినబడుతుంది, దైవ ప్రత్యక్షత మాత్రమే కలుగుతుంది. ఎలాంటి సూచనో, ఎలాంటి అద్భుతమో, ఎలాంటి ఆశ్చర్యమో అబ్రాహాము గారికి చేసి చూపించలేదు ప్రభు. అయినప్పటికీ ఒక మాట వినబడుతుంది అని లోబడిపోయి ఆ స్వరాన్ని నమ్మి ప్రభు యందు విశ్వాసం ఉంచి లోబడి వెళ్ళిపోయిన వైనాన్ని మనం చూడగలుగుతాం. 12వ అధ్యాయంలో 2వ వచనం, 1 నుంచి చదువుతారా? పోనీ 1 నుంచి చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, అవునండి, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. చాలండి, గమనించు. ఈరోజు ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యో, ప్రత్యక్షత మనకు చూపించో, ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని ఈ రాత్రో లేకపోతే ఉన్న పలానో ప్రభు చెప్పారనుకోండి, మనం వెళ్ళగలుగుతామా? ఇందాక చదివిన మనం హెబ్రీ రాసిన పత్రిక 11లో ఆయన ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయాడంట. ఈరోజు మనల్ని వెళ్ళమంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఎన్ని ప్రశ్నలు వేస్తాం ప్రభువుని. అయ్యా ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, నేను వెళ్తే అక్కడ నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు, నాకు ఎవరు ఆహ్వానం పలుకుతారు,
నేను ఉండటానికి ఎలాగా, తినటానికి ఎలాగా, నా భార్య ఏంటి, నా వయసు ఏంటి, నా ప్రయాణం ఏంటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయో మనకైతే. అవునంటారా కాదంటారా? అబ్రాహాము గారు అలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మాడు. పరిపూర్ణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. ఆ ప్రయాణమై వెళుతూ ఉన్న ప్రదేశం ఆ హారాను నుంచి కానాను వరకు సాగిన ఆ ప్రయాణం బాగా కష్టమైన ప్రయాణం. ఎంతో కఠినమైన అనుభవాల్లో గుండా అబ్రాహాం గారు వెళుతూ ఉన్నారు. హారాను నుంచి కానాను వరకు సాగిన ప్రయాణం ఎంత అని నేను ఈ మధ్య చూశాను. ఈ హారాను నుంచి కానాను వరకు ఎంత ఈ ప్రయాణం దూరం అని చూస్తే 640 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ హారాను దేశం టర్కీ, హారాన్ అనే ప్రాంతం టర్కీ అనే దేశంలో ఉంది. ప్రస్తుతం టర్కీ దేశంలో హారాన్ అనే ప్రాంతం ఉంది. అప్పటి హారాను. అలాగనే కానాను అనే అప్పటి ప్రాంతమేమో ప్రస్తుతం ఇస్రాయేలు, గాజా, లెబనాన్, జోర్దాన్, అలాగనే సిరియా సరిహద్దు ప్రాంతాల్లో ఈ కానాను దేశం ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆనాటి ప్రాంతాలు ఈనాడు ఎలా ఉన్నాయి, వేటిలో ఉన్నాయి అని మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. మీరు హారాను, కానాను బైబిల్లో చదువుతుంటారు. ఏంటి హారాను, ఏంటి కానాను, ఎక్కడున్నాయి, ఎవరు తెలుసు అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా మీ మనసుకు మీరే? హారాన్ అంటే ఇప్పుడు ఏంటి, కానాన్ అంటే ఇప్పుడు ఏంటి, అవి ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తుంటారు బహుశా. హారానేమో టర్కీలో ఉండింది, కానానేమో ఇస్రాయేలు, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో ఉండింది. ఇక్కడ సాగిన ప్రయాణం అంట 640 కిలోమీటర్లు. ఈ 640 కిలోమీటర్లు ఏకతాటిగా వెళ్ళలేదండి. ఎన్నో ఉడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎందరినో కోల్పోవాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తా ప్రభువేమో ఒక్కరినే వెళ్ళయ్యా, అబ్రాహామును ఒక్కడే వెళ్ళు అని చెప్తే వాళ్ళ సహోదరు కొడుకుని వెంట పెట్టుకుని పోయాడు. ఆయన కలిగిందంతా వెంట పెట్టుకుపోయాడు. కానీ అబ్రాహాముని దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆశీర్వదించడానికి వాళ్ళ నాన్న తీసేయాల్సి వచ్చింది, వాళ్ళ సహోదరుని తప్పించాల్సి వచ్చింది, అందరినీ ఆయన నుంచి దూరం చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత కానీ ఆయన ఆశీర్వదించడానికి అవకాశం కలగలేదు. అక్కడ అనుభవాలు మహా కఠినమైనవి. యేసన్న గారు కూడా తన విశ్వాస జీవితంలో, ఈ సేవా జీవితంలో కష్టపడి నిర్మించిన మందిరం ఒక పెద్ద తుఫానులో కొట్టుకుపోతుంటే, చిన్న నివాసంలాగా, చిన్న మందిరంలాగా ఏర్పరచుకుంటే ఒక కూలిపాక, అది గాలి వానకి కొట్టుకుపోతుంటే యేసన్న గారేమో ఆ మందిరంలో కూర్చుని ఏడుస్తా ప్రార్థనలు చేస్తున్నారంట. వాళ్ళ కింద యవనస్తులుగా ఉన్న నేటి కాలపు పెద్ద బోధకులు అబ్రాహాము గారు కావచ్చు, జానుశ్రీ గారు కావచ్చు, అన్న రెండన్నా వచ్చేయండి అన్న, నేను కష్టపడి కట్టుకున్నాను రా, నా రక్తం ఓడ్చాను రా, దీంట్లో నా దేవుని మందిరం రా ఇది అని రాలేదంట. ఆ రాత్రి ఏడుస్తూ ఉంటే బతివులాడుకుంటూ బలవంతంగా లాక్కొచ్చారంట. ఆ మందిరంలో నుంచి పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడ చంద్రబందరైపోతున్నాయి అంట. ఆ కష్టాల్లో నుంచి యేసన్న గారు ఒక కావ్యం, ఒక పాట రాశారు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి. భక్తులు తమ అనుభవాల్లో నుంచి, తమ విశ్వాస జీవితంలో నుంచి, తమ రక్తాన్ని ఒడిచి, తమ కష్టాన్ని ఒడిచి చేసిన సేవలో ఎన్నో కష్టమైన అనుభవాలు. కానీ ప్రభు ఏమైనా విడిచిపెట్టారా? ఈరోజు చూడండి గుడారాల పండగ, అంచనా కూడా అందదు జనసమూహం. భక్తుల కన్నీరు ఎక్కడికి పోతాయి, పునాదులు ఎక్కడికి పోతాయి, భక్తి ఎక్కడికి పోయిద్ది? ఎక్కడికి పోవండి, తిరిగి వచ్చి మన ఒళ్ళోనే పడతాయి. ఈరోజు వాళ్ళ సంతానం కోయట్లేదు ఆ పంట. ఈరోజు మనమండి దృష్టించాలండి. మన స్థితి ఏమైనప్పటికీ ప్రభువు వాగ్దానం చేశారంటే ఎక్కడికి తప్పిపోదు, తిరిగి మళ్ళా వచ్చి మన ఒళ్ళో పడుద్ది. మొంగమూరి దేవదాసాయి గారు ఒక మాట రాస్తారు.
ఏ కలలోనో దర్శనములోనో కథనచ్చన్ ప్రదర్శించును. కలలోనో దర్శనములోనో కథనచ్చన్ ప్రదర్శించును అని రాస్తారు. ఎందుకని ఈ మాట చెప్తానంటే, ప్రభువు మనకేదైనా ఒక మాట తెలియపరచాలనుకున్నప్పుడు నేటి కాలంలో దర్శనాల్లో చూపిస్తున్నారు. యేసు ప్రభు భూమి మీద సంచారం చేసినప్పుడేమో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యాలు చేశారు. అన్నీ చేసినప్పటికీ కూడా ఈరోజు విశ్వాసం గొప్పగా వెళ్ళడానికి మహా కష్టమవుతుంది. పూర్వ దినాల్లోనేమో భక్తులతో ప్రభువు మాట్లాడారు, మాటను బట్టి వెళ్ళిపోయారు. అవునంటారా కాదంటారా? ప్రభువు ఏదైనా తెలియచేయాలనుకున్నప్పుడు కథనచ్చన్ ప్రదర్శించును, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు, తెలియచేస్తారు, తేటపరుస్తారు, కంటికి కనిపినట్టు చూపిస్తారు. అంత స్పష్టమైన అనుభవాల్లో గుండా వెళ్తున్నప్పటికి కూడా మన భక్తి ముందుకు వెళ్ళటం మహా కష్టం అవుతుంది. గడ్డు సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని నిలబరుచుకోవటం మహా కష్టం అవుతుంది. కానీ పూర్వపు రోజుల్లోనో అవేవి కనబడలేదు కదా. వెళ్ళలేదా అబ్రాహాము గారు స్థిరపడలేదా? ప్రభు మాటను బట్టి స్థిరపడ్డారండి. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రభు ప్రమాణం చేసినప్పుడు, నేను నీకు బిడ్డలను ఇస్తాను అబ్రామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రామా. ఎలా ఆశీర్వదిస్తానంటే, నేను ఆశీర్వదించబోయే విధానము నీ సాధ్యమైతే సముద్రంలో ఉన్న ఇసుక రేణువుని లెక్కపెట్టు, నీ సాధ్యమైతే లెక్కపెట్టు, అంతగా నేను ఆశీర్వదిస్తాను. నీ వల్ల అయితే ఆకాశ నక్షత్రాలు బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు, నీ వల్ల అయితే లెక్కపెట్టు, అంతగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. ఈ 75 ఏట ఈ ప్రభువు చేసిన ఈ ప్రమాణాన్ని అబ్రాహాము గారు మనసులో ఉంచుకున్నారు. వెళుతూ ఉన్న ఈ క్రమంలో అప్పుడో ఎంత గొప్ప విశ్వాసైన భక్తి సడలిపోయింది కదా. ఈ 15వ అధ్యాయం వచ్చేపాటికి ప్రభువు పైన నిట్టూర్పులు ఇడుస్తున్నారు. నువ్వు నాకు ఏమిస్తే ఏమిలే, ఎన్నిస్తే ఏమిలే, నాకు బిడ్డలు లేరు కదా, వీళ్ళుంటే ఏమి, వీళ్ళు లేకపోతే ఏమి, ఈ దమస్కు వాడైనా ఎలియాజరైనా నా సంతానం, నా ఆస్తంతటికి వారసుడు అని ప్రభువు పైన నిట్టూర్పులు ఇడుస్తున్నాడు ఒంటరివాడిగా కూర్చుని. ప్రభు ఏమంటున్నారు? కాదు అబ్రామా, నేను చెప్తున్నా కదా నీకు. చదువుతారా 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం నుంచి చదువుతారా? అవునండి. యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడొద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నువ్వు నాకు ఏమిస్తే ఏంటయ్యా, నాకు బిడ్డలు లేరు కదా, సంతానం నాకు లేదు కదా, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగినని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. అందరూ గమనించండి ఇక్కడ నుంచి. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకి అతనిని తీసుకువచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానము అలాగ అభివృద్ధి అవుతుందని చెప్పారు. అప్పుడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలండి, గమనించండి. దేవుడి నమ్మిన నమ్మకమే అబ్రాహాము గారికి నీతిగా ఎంచబడిందంట. ఈరోజు మన నీతి ఏంటి చెప్పండి? ప్రభువు పైన అబ్రాహాము గారు చూపించిన విశ్వాసమేమో ఆయనకి నీతిగా మారింది. ఈరోజు మన నీతి ఏంటి? యేసు ప్రభువుని బట్టి ఆయన కృపకు ప్రతీకగా వచ్చి మన పాపాలన్నిటినీ కడిగి వేశారు కదా. ఆయనను బట్టే మనం నీతిమంతులుగా మారుతున్నాం. కానీ మనలో ఏ నీతి ఉందంటారు? మనలో ఏ గొప్ప ఉందంటారు? ఏదీ లేదండి. 2 నెలల కిందట బహుశా అనుకుంటా, ప్రార్థనలో ఉండగా ఎందుకో నాకు ఒక మాట మనసులోకి వచ్చింది. ప్రభువా,
తండ్రి అయిన దేవుని కాలంలో నేనుంటే ఎంత బాగుండేదో. భక్తులు నేరుగా మీతో మాట్లాడారు కదా, మీరు కూడా వారితో నేరుగా మాట్లాడారు కదా, నేను కూడా ఉండుంటే మీరు కూడా నాతో మాట్లాడి ఉండేవాళ్ళు కదా, నేను కూడా మాట్లాడేవాడిని కదా అని ఎందుకో ఆ ప్రార్థనలో ఆ మనసు వచ్చింది. ఆ ప్రార్థన చేశాను కూడా, ఆ మాట మాట్లాడాను కూడా దేవునితో. తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళా ఏకదాటి ప్రతిరోజు క్రమ ప్రార్థనలో భాగంగా ఆ 2 రోజుల తర్వాత ప్రార్థనలో మళ్ళా నేను చేస్తా ఉన్నప్పుడు ఎందుకో కన్నీరు వచ్చి బాగా ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు, అయ్యా మొన్న ఏదో తెలియక మాట్లాడానయ్యా, పూర్వపు రోజుల్లో భక్తుల కాలంలో నేను ఉండుంటే నేను బతికేవాడినే కాదయ్యా, నేను నీతిమంతుడిని కాదు కదా, నేను ఎలాగ ఉండగలిగేవాడిని, నీ కుమారుణ్ణి పంపిందని నిలవబెట్టావు కానీ నీ కుమారుడే లేకపోయి ఉంటే నేను ఎలాగ నీ ఎదుటి నిలబడేవాడిని, తప్పయిందయ్యా, మన్నించు మన్నించు. ఎందుకంటే మనకు మంచి లేదండి, వాళ్ళు నీతిపరులు, వాళ్ళు గొప్ప భక్తులు, వాళ్ళతో మనం ఎలా పోల్చుకోగలుగుతాం? కానీ ఈరోజు వాళ్ళ స్థాయిని మనకు ప్రభు ఆపాదిస్తున్నారు. దేనిని బట్టి? ఆయన కుమారుణ్ణి బట్టి, ఆయన కుమారుణ్ణి బట్టి. ఏదేమైనప్పటికండి గమనించండి, అబ్రాహాము గారి నీతి, ఆయన విశ్వాసం. ఈరోజు మన నీతి ఏంటి? ఈరోజు మన విశ్వాస స్థితి ఎలాగుంది? అది గమనించాలి, అది గమనించాలి. సరే, ఈ 15వ అధ్యాయంలో ప్రభు అబ్రాహాము గారికి మళ్ళా ప్రత్యక్షమై నేను ఇస్తానన్నా కదా, నేను చేస్తానన్నా కదా, చేస్తాను అబ్రాహ్మ, నేను మాట తప్పను అని స్పష్టం చేసి, ఈ ఆదికాండంలోనే 16:3 వచనంలో ఈ కానానులో అబ్రాహాము గారు 10 సంవత్సరాలు ఉన్నారంట. హారాను నుంచి బయలుదేరి కానాను వరకు పోయి కానానులో 10 ఏళ్ళు కాపురం ఉన్నాడు. 10 ఏళ్ళు కానానులో ఉన్న తర్వాత అబ్రాహాము గారికి వాళ్ళ భార్య, మనకి బిడ్డలు లేరు కదా, నా దాసిని బట్టి నీకు బిడ్డలు కలుగుతారు అని హాగరును అబ్రాహాము గారి దగ్గరికి పంపగా ఆవిడ గర్భవతి అవుతుంది. సరే, ఈ క్రమంలో మనం చూద్దాం ఒకసారి 16:3 వచనంలో. కాబట్టి అబ్రాహాము తన దేశములో 10 సంవత్సరాలు కాపురం ఉన్నారంటండి. ఒక్క మాట మేము ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆయన వయసు ఎంత అన్నాం? 75 ఏళ్ళు. ఈ 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఎన్నేళ్ళు కాపురం ఉన్నారంట కానాన్లో? 10 ఏళ్ళు ఉన్నారు. 75కి 10 జోడిస్తే ఎంత? 85 ఏళ్ళు. ఈ 85 ఏళ్ల వయసులో వాళ్ళ భార్య మాటిని అంతకు పూర్వం దేవుడు చెప్పినప్పటికి కూడా వాళ్ళ భార్య మాట విని ప్రభువు మనసుని గాయపరిచారు అబ్రాహాము గారు. ప్రభువు మనసును నొప్పించారు. అబ్రాహాము గారికి హాగరు కలిగిన సంతానమేమో ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలును కనే నాటికి అబ్రాహాము గారి వయస్సు 86 ఏళ్ళు. అదే విషయాన్ని ఆదికాండం 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలుగుతాం. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడు. చాలండి, ఎన్నేళ్ళండి? 86 ఏళ్ల వయస్సు. 85 ఏళ్ల వయసులోనేమో హాగరు అబ్రాహాము గారి వలన గర్భం దాల్చింది. సరిగా సంవత్సరం తిరిగే నాటికి 86 ఏళ్ల వయసుకి ఈ ఇష్మాయేలు పుట్టాడు. దేవుడు తాను చేసిన మాటకు కొద్దిపాటి అవిధేయత చూపించాడని అబ్రాహాము గారు ప్రభువు అబ్రాహాము గారితో 13 సంవత్సరాలు మాట్లాడుతూనే మానేశారు. అది నిశ్శబ్ద కాలం, మౌనంగా ఉన్నారు, ఏవి మాట్లాడలేదు. బహుశా బాధపడ్డారేమో అనిపించింది నాకు, బాధపడ్డారేమో. ఆయన భక్తులని ప్రభు ఆయన పిలుచుకున్న తర్వాత ఆయన ఎదుట అవిధేయత చూపితే గనక ఆయన తొందరపడి కోపగించుకోలేరు, తొందరపడి మొత్తలేరు, తొందరపడి గాయపరచలేరు. కానీ హృదయంలో ఎంతగానో నొచ్చుకుంటారు, ఎంతగానో బాధపడతారు. సరిగా 99 ఏళ్ల వయసు వచ్చేపాటికి అబ్రాహాము గారికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకుని, అబ్రాహామా, నేను ఇస్తానన్నాను కదా, నేను మాట తప్పనయ్యా, నేను చేస్తానన్నదాన్ని చేస్తానయ్యా అని స్పష్టం చేస్తూ ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షడాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చాలండి, 5వ వచనం చదువుతారా? మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు,
నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. భార్య మాటను బట్టి అవిధేయత చూపించారు ఎవరు? అబ్రాము గారు. అయితే ప్రభువు తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారా? తాను చేస్తానన్న మాట చెయ్యికి ఏమన్నా మానకుండా దూరం అయ్యారా? అయితే ఒక్క నిబంధన నీకు నాకు మధ్య నిబంధన నేను స్థిరపరుస్తున్నాను. ఏంటి అంటే, ఇక మీదట నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. ఇక మీదట జరిగిందేదో జరిగిపోయింది అబ్రామా. భక్తులు పత్రికల్లో చూస్తే ఏముంటుందంటే, అది అజ్ఞాన కాలము, ప్రభువు చూసి చూడనట్టుగా ఉన్నారు అని ఉంటుంది పత్రికల్లో. జరిగిందేదో జరిగిపోయిందయ్యా, ఇక మీదట నువ్వు నిందారహితుడిగా నడుచుకో. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆయన ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్న తర్వాత మనం విడిచిపెట్టాల్సినవి ఏంటో విడిచిపెట్టాలి. వద్దు అని చెప్పినవి ఆగిపోవాలి. చెయ్యకూడదు అని చెప్పినవి చేయకూడదు. చేస్తూ ఉంటే ఇంకెలాగా ప్రభు మనసులో మనం స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం? ఆయన ఆశపడి ప్రేమతోనేమో దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్న తర్వాత కడుపులో గుద్దినా గుండెల్లో గుద్దినా అది ఎంత గాయం దేవునికి? అవునంటారా కాదంటారా? దాన్ని బట్టి తిరిగి ఏమన్నా మొత్తగలుగుతారా? మనల్ని మొత్తలేరు. ప్రేమతో కవిడి చేర్చుకున్న దేవుడు తిరిగి గాయపరచలేడు, కానీ బాధపడుతూ మరొక అవకాశం ఇస్తున్నారు. ఇక మీదట అబ్రామా నా సన్నిధిలో నిందారహితుడు నడుచుకో, నేను చేస్తానన్నది చేస్తానయ్యా, చెయ్యికి మాననయ్యా అని స్పష్టం చేస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చిన ఈ రోజున మనం కూడా, ప్రభువు దగ్గరికి వచ్చిన మనం కూడా వద్దు అన్నప్పుడు వద్దు, కాదు అన్నప్పుడు కూడదు. అంత ఖచ్చితత్వంగా ఉంటే గనక ప్రభువు తాను ఉద్దేశాలు మన జీవితంలో నిరూపణగా నెరవేర్పుగా చూపిస్తారు. మీరు చూడండి, ఇందాక ఆదికాండం 16:16లో ఇష్మాయేలు పుట్టే నాటికి ఆయన వయసు 86 ఏళ్ళు అనుకున్నామా? ఈ 17:1 వచ్చేపాటికి ఆయన వయసు ఎంత అనుకున్నాం? 99 అనుకున్నాం. 86 నుంచి 99 వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది లెక్క పెట్టండి ఒక మారు. ఎన్నేళ్ళు వచ్చినాయండి? 13 సంవత్సరాలు వచ్చినాయి. 13 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 13 సంవత్సరాలు ప్రభు అబ్రాము గారితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. మాట్లాడలేదు. అది నిశ్శబ్ద కాలం. ఎలాంటి స్పష్టత, ఎలాంటి ప్రత్యక్షత దేవుడు చూపించలేదు. 75 ఏళ్ల వయస్సు నుంచి 99 ఏళ్ల వయస్సు వరకు వేచి చూశారు. ఎవరో? అబ్రాము గారు. సుమారు 100 సంవత్సరాల నాటికి వాగ్దానపుత్రుడైన ఇష్మాయేలు ఈ భూమికి ఎత్తించబడ్డాడు, ఈ భూమికి పంపబడ్డాడు. అవునంటారా కాదంటారా? 25 సంవత్సరాలు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారు అబ్రాము గారు. ఈ పర్యాయంలో ఎన్నో కన్నీరు, ఎంతో నిట్టూర్పు, ఎంతో వేదన, బాధన, ఎంతో శోధన అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు కదా. మరి నేటి కాలం మన క్రైస్తవ భక్తిలో కూడా పుట్టినది మొదలుకొని, అంటే ఆత్మీయంగా పుట్టినది మొదలుకొని మారు మనసు, రక్షణ, బాప్తిస్మం అనుభవంలోనికి వచ్చిన మనం ఆ స్థానం నుంచి, ఆ టైం నుంచి మన భక్తి కడముట్టించే వరకు ఎన్ని ఆటుపోట్లు వస్తాయో అన్నిటినీ తాళగలిగే శక్తి మనలో లేదు. మనల్ని నిలవబెట్టిన దేవునిలో ఉంది. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన శరీరమేమో మృతతుల్యమైపోయింది, బలమేమో ఉడికిపోయింది, ఎముకలేమో సత్తువ క్షీణించిపోయినాయి, విశ్వాసమును బట్టి అబ్రాహాము బలము నొందెను అని ఉంటుంది. మరి విశ్వాసం మనలో ఉందా? విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుని బట్టి మనలోనికి వస్తుందా? చెప్పండి. కర్త అయిన క్రీస్తుని బట్టి మనలోనికి వస్తుంది. ఆ ప్రభువు ఆరంభించిన విశ్వాసం నేడు మన తుది ఊపిరి వరకు, అంతము వరకు కొనసాగించడమే ఈ క్రైస్తవ భక్తి. ఈ ఆటుపోట్లు అబ్రాహాము గారికి లేవా? ఆటుపోట్లు ప్రభువుకు లేవా? ఆటుపోట్లు భక్తులకు లేవా? శ్రమలు లేవా? మరి మనకు ఉంటే విడ్డూరం ఏంటి? మనకు ఉంటే నష్టం ఏంటి? మనకు ఉంటే లోటు ఏంటి? క్రీస్తు తోడి శ్రమను అనుభవించిన ఎడల క్రీస్తు తోడి మహిమను కూడా అనుభవిస్తారు అని రాస్తారండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం గమనించండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలండి, గమనించండి. ఈ రోజున మహిమ పొందాలంటే మొదట మనమేం పొందాలి? శ్రమ పొందాలి. ఏంటండి? శ్రమ పొందాలి. శ్రమ లేనిదే సౌఖ్యం లేదు, శ్రమ లేనిదే మోక్షం లేదు, శ్రమ లేనిదే ప్రభు అనుగ్రహించి మహిమ కూడా లేదు. మరి వచ్చిన శ్రమలను బట్టి మనం ప్రభువు పైన నిట్టూర్పులు ఇడిచి ప్రభువు పైన యాస్ట్రపోతూ
ప్రభువుని నిందించిన వారం అవుతున్నామా? ప్రభువు పాదాలను పట్టుకుని కొనసాగే వారం అవుతున్నామా? దృష్టించండి. మొన్న గుంటూరు రమేష్ హాస్పిటల్లో మా తెలిసిన వాళ్ళు సీరియస్ కండిషన్లో వెంటిలేటర్ మీద పెట్టాలి అన్నంత సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇంటి దగ్గర యవనస్తుల కూడికలకు వాళ్ళు వస్తారు, పెద్దోళ్ళే వస్తారు. అయినప్పటికీ పృథ్వీ దేవుడు ఎటు చూస్తున్నాడోనయ్యా, దేవుడి కళ్ళు ఎటుపోయినాయోనయ్యా అని అంటుంది ఆవిడ. కాదండి, తప్పండి. కాదు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు కనుకనే మరణ పడకల్లో కూడా జీవంతో ఉన్నాం అని చెప్పి ఆవిడకి స్థిరపరిచి భక్తిని ప్రార్థన చేసి వచ్చాను. ప్రభు ఎన్నడూ ఆయన చూపు మనల్ని దాటిపోదు. దాటిపోతే మన చూపు ఇలాగ నిలిచి ఉండలేదు. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆయన రెక్కచాటునే దాచిపెట్టుకుంటారు. ఎన్నడూ విడిచే దేవుడు కాదండి. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. 99 ఏళ్ల వయసు వచ్చే నాటికి ప్రభు అబ్రాము గారికి ప్రమాణం చేశారు. నేను ఇస్తాను, నేను చేస్తాను. చేశారు కరెక్ట్గా. 99 ఏళ్ల వయసులో సారమ్మ గర్భవతి అయి గర్భం దాల్చినదై అబ్రాము గారికి 100 ఏళ్ల ప్రాయంలో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని భువికి అందించటం మనం చూడగలుగుతామండి. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ 17:5 వచనంలో అనేక జనములకు తండ్రి అని సంబోధించారు. అవునా కాదా? ఆ మాట మళ్ళా చదువుతారా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. చాలండి. ఎంతమందికి అండి? అనేక జనములకు తండ్రి. ఎవరంట? అబ్రాము గారు. ఎంతమందికి అంట? ఎవరి అనేకులు? ప్రభువు యూదులతో, పరిసయ్యులతో, శాస్త్రులతో యెరూషలేములో నుంచుని తర్కిస్తూ ఉన్నారు. వాళ్ళేమో ప్రభువుతో వాదిస్తూ ఉన్నారు. వాదిస్తూ ఉంటే ప్రభు ఏమంటున్నారంటే, నేను అబ్రాము కంటే కూడా ముందున్నవాడిని అని అంటున్నారు. నువ్వు మా తండ్రివైన అబ్రాము కంటే కూడా ముందువాడివా అని యేసు ప్రభువు నిందిస్తున్నారు. కొట్టడానికి రాళ్ళు రువ్వుతున్నారు. చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయారు. 58వ వచనం చదువుతారా? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఎవరు పుట్టక మునిపే ఎవరున్నారంట? అబ్రహాము పుట్టక మునిపే ప్రభువు ఉన్నారంట. మరి యూదులు ఏమంటున్నారు? నువ్వు మా తండ్రివైన అబ్రాము కంటే కూడా ముందుటోడివా అని అంటున్నారు. యూదులు అబ్రాము గారిని ఏమని సంబోధించారు? ఇక్కడ తండ్రి అని సంబోధించారు. ఒకటి, అబ్రాము గారికి పిల్లల వరుసలోనికి ఎవరు వచ్చారు? యూదులు మా తండ్రి అని సంబోధించుకున్నారు. అవునా కాదా? ఈరోజు యూదులు అబ్రాము గారు మా తండ్రి అని సంబోధిస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు. ఒకటి, యూదులంతా అబ్రాము గారి వారసత్వమే. రెండవదిగా ఇదే ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేస్తుందని అబ్రాముతో చెప్పాను. ఇస్సాకు పెద్దవాడవుతున్నాడని తెలిసి వాళ్ళమ్మ సారమ్మ, ఈ ఇష్మాయేలు నా కొడుకుకి అడ్డుగా అవుతాడు అని చెప్పి అబ్రాము గారి దగ్గరికి వెళ్ళి హాగరుని పంపించేయి, ఆ ఇష్మాయేల్ని కూడా పంపించే అని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఆయన కన్నోడే కదా. గుండెల్లో వేదన కలిగింది, బాధ కలిగింది, ఎంతో హృదయంతో వేదనిస్తూ ఉన్నా. ప్రభు ప్రత్యక్షమై అంటారు, అబ్రామా నువ్వు నీ భార్య మాట విను. ఇష్మాయేలు వలనైనది నీ సంతానం కాదు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అని చెప్పి వారిని పంపించేయంటే ఎంతో హృదయ విదారకమైన స్థితితో ప్రభు మాటకు అంత కష్టమైన పరిస్థితిలో కూడా వదిలిపెట్టి పంపించేశాడు. ఈ రోజున దేవుడు తగిన రీతిగా మనల్ని ఆశీర్వదించాలంటే వద్దు, వదిలిపెట్టేయి, విడిచిపెట్టేయి అన్నదానిని విడిచిపెట్టాలి, వద్దు అన్నదాన్ని ఆపివేసుకోవాలి. తద్వారా మనం ఆశీర్వదించబడడానికి అవకాశం కలుగుతుందండి. ఆడ మరి 13వ వచనం పైన 12వ వచనం ముగింపులో ఒక మాట చదువుతారా? ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. 21:13లో ఇతనిని కూడా ఒక జనాంగంగా చేస్తాను అని చెప్పన్నారు. ఎవరిని? ఇతను ఇష్మాయేలుని. ఈ ఇష్మాయేలు సంతానం ఎవరండి? అబ్రాము గారి సంతానమే.
నేను ఈ చొక్కా కుట్టిన ఆయన దగ్గరికి వెళ్ళా. చొక్కా కుట్టిస్తే ఆడ కూర్చున్నా. ఆయన నాతో మాడతా, నేను ఆయనతో మాడుతూ ఉన్నాం. ఆయన మహమ్మదీయులు, సాయిబులు. ఆయన చాలా పర్యాయాలు, చాలా సార్లు ఆయన ఖురాన్ గురించి నాకు చెప్తా ఉంటాను. నేను కూర్చుని మౌనంగా వింటా ఉంటా. నేను అడిగాను, అంకుల్ మీ మీ మూలాలు ఎక్కడా, మీరు ఎవరి నుంచి, మీ సంతానం ఎవరి నుంచి అంటే, మీ పితరుడు ఎవరు అంటే మీ ఇష్మాయేలు సంతతి వారం అన్నారు. అంటే వాళ్ళ నాన్న పేరేంటి అన్న, అబ్రాము అన్నాడు. వాళ్ళ అమ్మ పేరేంటి అన్న, ఆగరు అన్నాడు. అబ్రాము ఆగరా, వాళ్ళ కొడుకు ఇష్మాయేలా, ఆ ఇష్మాయేలు సంతానం మీరా అంటే అవును, మేము వాళ్ళ సంతానమే. మా బైబిల్ గ్రంథంలో మోషే గురించి కూడా ఉంది, ఆయనని మోసా అని అంటారు. యేసు ప్రభు గురించి కూడా ఉంది, ఆయన ఈసా అని అంటారు అని చెప్తా ఉన్నారు. చెప్తూ ఖురాన్లో 3వ పుస్తకం మరియం పుస్తకం పేరే మరియం. మరియం అని యేసు ప్రభు తల్లిని గురించి ఒక పుస్తకం పేరే ఆ తల్లి పేరు పెట్టారు, మరియం అని రాశారు. భలేగుందే అని అనుకున్నా. ఈ రోజున మహమ్మదీయులు ఎవరి సంతానం? అబ్రాము గారి సంతానం. ఆ రోజేమో యూదులు తండ్రి అయిన అబ్రామా అని సంబోధించారు. మరి ఈరోజు ముస్లింలు ఎవరి సంతానం? అబ్రాము గారి సంతానం. మరి ఎంతమందికి తండ్రిగా మారారు అబ్రాము గారు? ఎంతమందికి అండి? అరే ఈడంత పాపిస్తోడు ఇంకొకరు లేడురా, జనాన్ని దోచుకుని బతుకుతున్నాడు రా, ఇట్టాంటోడు ఇంకొకరు లేడురా అని పిలుస్తూ ఊరంతా తిట్టిపోస్తున్నారు. అలాంటి కూడా ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడు, ఇతడును అబ్రహాము సంతానమే, అబ్రహాము వారసుడే అని అంటున్నారు. ఎవరైనా జక్కయ్య. చూస్తారా ఆ మాట కూడా? లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చాలండి. ఇతడును అబ్రహాము సంతానమే. ఎవరి ఇతడు? ఊరంతా ఏమో తిడుతుంది, తనంతట తాను మంచోని నేను అని అనుకుంటున్నారు. ఎవరు? జక్కయ్య. తనకంటే మంచోడు తనకు పరిచయం కాగా తానెంత చెడ్డవాడో తనకు అర్థమైంది. అవునంటారా కాదంటారా? ప్రభు ఏమన్నా చెప్పాడా జక్కయ్య నువ్వు వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నావు తిరిగిచ్చాయి అని ఏమన్నా మాట్లాడా? ఏమీ మాట్లాడలా. నేను నీ ఇంట్లో ఉంటాను దిగిరా అని పిలిచారు. వెళ్ళారు, ఆడ కూర్చున్నారు. జక్కయ్య వెళ్ళాడు, తనకు కలిగిందంతా చూపిస్తున్నాడు. అయ్యా ఇదిగో నా ఆస్తి ఎంత, నా సంపద ఎంత, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటే 4 ఇచ్చేస్తా. ఇవ్వమని ప్రభు చెప్పారా? చెప్పలేదే. చెయ్యమని దేవుడే అని చెప్పారా? చెప్పలేదే. ఆ నీతిమంతుడు అనీతిమంతులమైన స్వనీతిమంతులమైన మన దగ్గరికి చేరినప్పుడు మన దుర్నీతి ఏంటో మనకి స్పష్టం అవుతుంది. అవునంటారా కాదంటారా? అప్పుడు వరకు అరే మా ఊర్లో ఉన్న ఈడంత మంచోడు ఇంకో లేడురా అని అంటారు. ఆయనకంటే మంచోడు వస్తే ఈయన మంచి ఏమైనా కనబడుతుందా? మనకి కనబడిద్దా? కనబడదు. ఈ ఊరంతా చెడ్డోడురా, ఈడంత నికృష్టుడు ఇంకో లేరు అని జక్కిని పిలుస్తూ ఉంటే ప్రభువు రాగా ప్రభువు మంచిని బట్టి తన చెడ్డ స్థితంతటిని తాను ఎరిగాడు. అబ్రహాము వారసత్వంలోనికి ఎవరొచ్చారు? జక్కీ వచ్చాడు. ఈరోజు విశ్వాస సంబంధులైన ప్రతి ఒక్కరూ ఎవరి సంతానం అంట? అబ్రాహాము సంతానం. అపోస్తులైన పౌలు గారు రాసిన గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. చాలండి. ఎవరంటండి? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. ఈరోజు మనం ఎవరం? విశ్వాస స్థితిని బట్టి ఇజ్రాయేలు జనాంగమైన మనం కూడా దేవుని సంతానం, దేవుని కుమారులు. ఆయన ఎన్నుకున్న ప్రజలో నుంచి పుట్టిన వారం. ఎవరు ఆయన ఎన్నుకున్న ప్రజ? ఎవరు ఆయన ఎన్నుకున్న వ్యక్తి? అబ్రహాము గారు. ఆయనను బట్టి మనం ఈరోజు కూడా ఆయన వారసత్వంలోనికి వెళ్ళాం. అవునంటారా కాదంటారా? ఈరోజు ఎంతమంది అబ్రహాము గారి కుమారులుగా పరిగణించబడుతున్నారు? యూదులు, మహమ్మదీయులు, ఈడంత పాపిస్టోళ్ళు లేడురా అని పిలువబడుతూ ప్రభు వైపు మళ్లించబడిన వారు, విశ్వాసాన్ని బట్టి స్థిరపడిన వారు. ఈరోజు వీళ్ళకి మించి భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నికృష్టులు ఉన్నారు. జక్కయ్య లాంటి స్థితి. వాళ్ళు కూడా విశ్వాసం ఉంటే ప్రభు సంతానమే, అబ్రాహాము సంతానమే. మరి మహమ్మదీయులు అబ్రాహాము సంతానమే, యూదులు
అబ్రాహాము సంతానమే. విశ్వాస సంబంధులమైన మనము అబ్రాహాము సంతానమే. దేవుడు తాను చేసిన వాగ్దానం స్థిరపడిందా లేదా? స్థిరపడిందా లేదా? ఆదికాండం 17:5 అనేక జనములకు నీవు తండ్రి. ఎంతమంది అండి? ఈరోజు ఎంతమంది అబ్రాహాము సంతానం అయ్యారో మనం చూసాం. అవునంటారా కాదంటారా? కానీ అంత సాధారణంగా అయితే గనక ఇంతటి గొప్ప ఔన్నత్యం, ఇంతటి గొప్ప ఆశీర్వాదం రాలేదండి. వాళ్ళ భార్య స్థితి అప్పటికే స్త్రీ ధర్మము నిలిచిపోయేను అని సారమ్మ గురించి రాయబడి ఉంటుంది. ఆదికాండం 18:11. అబ్రాహామును సారైన బహుకాలం గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను. ఏ ధర్మం అంటండి? ఏంటి స్త్రీ ధర్మం? ఏంటి? బిడ్డలను కనటమే, వంశాభివృద్ధికి కారకురాలుగా ఉండటమే తన ధర్మము. భర్త ధర్మం ఏమిటి? కష్టం చేత కుటుంబానికి అండగా నిలబడటం, పోషించటం. మరి బిడ్డల కొడుకు ధర్మం ఏంటి? తల్లిదండ్రులకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆశ్రయంగా నిలబడటం. మరి కూతురి ధర్మం ఏంటి? గమనించాలి. బిడ్డల ధర్మం బిడ్డలు నిర్వర్తించాలి. స్త్రీ ధర్మము స్త్రీ, భర్త ధర్మం భర్త. మరి స్త్రీ ధర్మము సారమ్మకు నిలిచిపోయింది. బిడ్డల కంటానికి అవకాశమే లేదు. బహుకాలం గడిచిన వృద్ధురాలయ్యింది. బిడ్డలు కలుగుతారా? కలగడానికి అవకాశమే లేదు. సరిగా 100 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఆదికాండం 21:5 మనం చూస్తే 100 ఏళ్ల వయస్సులో అబ్రాహాము గారికి వాగ్దాన పుత్రుడు అందించబడ్డాడు. చదువుతారా? ఇస్సాకు. అతడు 100 ఏళ్లవాడు. ఎంత వయసు అండి? ఈ ఆశీర్వాదం అంత సామాన్యంగా లేదండి. నిరీక్షణకు ఆధారమే లేదు. అయినప్పటికీ అబ్రాహాము గారు నిరీక్షించారు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమిలు రాసిన పత్రిక 4:18 చదువుతారా? నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి. అవునండి, గమనించండి. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు అయినప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఎక్కడ గమనించండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదంట. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు. జిల్లా స్థాయి అధికారి మీ దగ్గరికి వచ్చాడు అనుకుందాం, లేదంటే కనుక మీరే వెళ్ళారనుకుందాం. ఒక అర్జీ పట్టుకుని వెళ్ళారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, కాగితంలో మీ విన్నపాన్ని రాసుకుని వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఇది మా పరిస్థితి, ఇది చేసి పెట్టండి అయ్యా అని మీరు అడుగుతారు. లేదా మీ కష్ట పరిస్థితిని చూసి అధికారే మీ దాకా వచ్చాడు అనుకుందాం, నేను చేస్తాను అని ప్రమాణం చేస్తాడు, చేయగలుగుతాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన నమ్మే మనం ఆయన దగ్గరికి వెళ్తాం కదా. ఆయన అధికారాన్ని బట్టే ఆయన మన దగ్గరికి వస్తాడు కదా. వచ్చే ముందు, అర్జీ ఇచ్చి వచ్చే ముందు మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యా ఇది నిజంగా అయిద్దంటావా, ఇది నీ వల్ల అయిద్దంటావా అని అంటే ఆయనకి ఎట్టా ఉంటుంది? చేయగలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావా అని అంటే ఆయన సామర్థ్యాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. అవునంటారా కాదంటారా? ఆయన చేయగలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి ఇది అయ్యిద్దా అవుదా అవలే అవబో చెప్పయ్యా మేము రోజులు చూసుకుంటాం అని అంటే ఎలా ఉంటుంది? ఆయన అధికారాన్ని అవమానపరిచినట్టు ఉంటుంది, హేళన చేసినట్టు ఉంటుంది, ఉమ్మి వేసినట్టు ఉంటుంది. అవునా కాదా? వాస్తవమా కాదా? వాస్తవమేనండి. అపనమ్మిక ఎంత మాత్రం వాళ్ళ కలగలేదండి. అదే మాట మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. 20వ వచనములో, రోమా రాసిన పత్రిక 4:20 అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపలేదంట. ఈ రోజున సందేహించితే ఏంటంట పరిస్థితి? అలా స్థాయిని అవమానపరిచినట్టే. సందేహించితే ఆయన స్థాయిని వ్యంగ్యం చేసి చూసినట్టే. అబ్రాహాము గారు ఏమన్నా సందేహించారా? సందేహించలేదు. కానీ ఎలాగైనా బలం పొందాడు? ఆ కిందకి వెళ్దాం, చూస్తారా? 21వ దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. బలము ఎవరి వలన పొందారంట?
విశ్వాసం వల్ల ఆయన శరీరంలో బలం ఉందా? ఆయన కండల్లో బలం ఉందా? వాళ్ళ భార్య దేహంలో బలం ఉందా? మరి బలమంతా ఎక్కడుంది? అబ్రాహాము గారి బలమంతా ఎక్కడుందండి? మరి ఈరోజు మన బలం ఎక్కడుంది? ఈరోజు మన బలం ఎక్కడుంది? గడ్డు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యేదానికి ఈ మనిషి అయితే సరిపోతాడా? ఇదిగో ఎంత ఉంది మన దగ్గర, ఇదైతే సరిపోయిద్దా? ఇదిగో ఫలానా వారు ఉన్నారు మన దగ్గర, వాళ్ళని ఆశ్రయిద్దాం, వాళ్ళైతే సరిపోతారా? ఇది మన అంచనా. కానీ అబ్రాహాము గారి స్థితి ఏంటి? నీ బలహీనత వైపు చూసుకొనక నా బలము తట్టు చూడు అని భక్తులకు ప్రభువు స్థిరపరిచారు వాగ్దానాలు. ఏంటంట? బలము ఎవరిని బట్టి వచ్చింది? విశ్వాసమును బట్టి, దేవుని బట్టి వచ్చింది. ఈ రోజున మన బలం ఏంటి? మనం ఆశ్రయంగా చూసే మనుషులు కాదు, కానీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తుని బట్టే మన బలం. ఆయనలో బలం లేదు, ఆయనలో శక్తి లేదు, కానీ విశ్వాసంలో అంతటి బలం ఉంది. అంతటి బలం ఈరోజు మనం కనబరిచినా బలవంతులం అవుతాం. తద్వారా మనం అందుకొనగలిగిన స్థితిలోనికి వెళతాం. ముగింపుగా ఆదికాండం 22:1-19 వరకు ఉన్న ఈ సంభాషణ అంతటిని నా మాటతోనే చెప్పి ముగిస్తానండి. 100 ఏళ్ల వయసులో ప్రభువు ఆయన కొడుకునిస్తే ప్రభు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన వండి తిరిగి నాకు ఇచ్చేయి అని ఆయన్ని పరిశోధిస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? అదే 22వ అధ్యాయంలో మనం చూడగలుగుతామండి. చూస్తారా మొదటి వచనంలో? అవునండి. ఏం చేశారంట? పరిశోధించారు. ఏం చేశారు? పరిశోధించారు. చాలండి. ఏమని? ఎలా అంట? ఎట్లనగా అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అన్నారు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా దాన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ మీకు మాట చెప్తాను, చూడండి, కొద్దిగా గమనించండి. మొరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను పర్వతాన్ని చూపిస్తా, అక్కడ నేను ఇచ్చిన ఈ వాగ్దాన పుత్రుని ఇస్సాకుని బలర్పించు అని చెప్పారు. ఈ వెళ్ళు అని చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడి నుంచి బయలుదేరిన మాట చూడాలంటే 19 వచనం చదువుతారా ఒకసారి? అబ్రాహాము తన పనివారు యొద్దకు తిరిగి వెళ్ళి కలిసి, ఎక్కడి నుంచి? ఆ బలి జరిగించి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంట? బెయేర్షెబాకు వెళ్ళారు. వాళ్ళు వచ్చింది బెయేర్షెబా నుంచి, వెళ్ళింది కూడా బెయేర్షెబా నుంచి. ఈ బెయేర్షెబా నుంచి మొరియా దేశానికి వెళ్ళమని చెప్పేసి ఎవరికి చెప్పారు? దేవుడు అబ్రాహాము గారికి చెప్పారు. అక్కడ కింద చూస్తే తెల్లారింది. వాళ్ళిద్దరు పనులను చేత పట్టుకున్నాడు, గాడిదని చేత పట్టుకున్నాడు, కట్టెలు కొట్టాడు, కట్టెలన్నిటినీ గాడిపై మోపి తీసుకువెళ్ళారు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినాక వీళ్ళ ప్రయాణం 3 రోజుల పాటు సాగింది. 3వ వచనం 4వ వచనం 2 వేగంగా చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారులను ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఏ రోజు అంటండి? 3 రోజుల పాటు ఆ ప్రయాణం సాగింది. 3 రోజుల పాటు 2 పనులని, గాడిదని, వాళ్ళ కొడుకుని చేత పట్టుకుని 3 రోజుల పాటు నడిచెళ్ళారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? బెయేర్షెబా నుంచి మొరియా దేశానికి. 3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కన్నులెత్తి చూడగా వాళ్ళ పనులు చెప్తున్నారు, మీరిద్దరు ఇక్కడ ఉండండి అయ్యా, గాడిదని ఇక్కడ పెట్టండి అయ్యా అని చెప్పి. అబ్రాహాము గారేమో చేతిలో ఏం పట్టుకున్నారంట? నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు తలపైన ఏం పెట్టారండి? కట్టెలు పెట్టారు. ఈ బెయేర్షెబా నుంచి మొరియా దేశానికి వీళ్ళు 3 రోజుల పాటు ప్రయాణం అయిపోయారు కదా. ఇది ఎంత దూరం ఉండిద్దా బహుశా అని మనం నెట్లో చూసా. ఎంత దూరం అంటే 80 కిలోమీటర్లు అంట.
80 కిలోమీటర్ల పాటు 3 రోజుల పాటు నడిచారు. వాళ్ళు నడిచింది సుమారుగా 50 మైళ్ళు నడిచారంట. ఒక మైలు దూరం ఎంత అంటే 1600 మీటర్లండి. 1 కిలోమీటర్ల పైన 600 మీటర్లు. ఒక మైల్ అంటే 1600 మీటర్లు. వాళ్ళు నడిచింది 3 రోజుల పాటు 50 మైళ్ళు నడిచారంట. ఈ ఎంత అని ఒక లెక్కేసా, 50 ఇంటూ 1600 మీటర్లు అని ఎంత లెక్కేసి 50 మైళ్ళు ఇంటూ 1600 మీటర్లు అని లెక్కేస్తే 80 కిలోమీటర్లు వచ్చింది. 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లో గాడిదని, 2 పనులని, వాళ్ళ కొడుకుని అన్నిటిని చేతపట్టుకుని 3 రోజుల పాటు నడిచి ఆ కొండ దిగుకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి పైకి వెళ్తూ ఉండేటప్పుడు ఒక మాట అంటున్నారు. ఆ మాట మీరు చదవండి ఒకసారి. 5వ వచనం చదువుతారా? తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దాము, వస్తాము. ఇప్పుడు పైకి ఎంతమంది వెళ్తున్నారండి? వాళ్ళ కొడుకు, తండ్రి, వాళ్ళ నాన్న ఇస్సాకు వెళ్తున్నారు. దేవుడు చెప్పినట్టుగా బలి జరిగించాలి అంటే ఒకళ్ళు చచ్చిపోవాలి. ఎంతమంది తిరిగి రావాలి? ఒక్కడు రావాలి. ఈయన ఏం చెప్తున్నారు? మేము వస్తాం వస్తాం అని అంటున్నారు. ఏంటిది? ఎలాగా? గమనించండి. ఆయన విశ్వాసం చూడండి. ఆదికాండం 21లో ఏమన్నారంటే ఇస్సాకు వలనైనది ఏమి సంతానం. అవునా కదా? ఆ మాటను పట్టుకున్నారు. 100 ఏళ్ల వయసులో నా కొడుకునిస్తే, దేవుడు నాకు కొడుకునిస్తే తిరిగి తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటాడు? ఇచ్చిన దేవుడు అంత కఠినాత్ముడా? ఇచ్చినవాడు అంత కఠినాత్ముడా? కాదండి. అక్కడ పరిశోధించడం మనం చూస్తున్నాం. విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది అని యాకోబు రాసిన పత్రిక 1:2 మనం చూడగలుగుతాం. విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటండి? విశ్వాసానికి ఏం కలిగిద్ది? పరీక్ష కలిగిద్ది. అదే యాకోబు రాసిన పత్రిక 1:4 చూస్తే ముగింపులో ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని ఉంటుంది. ఏంటంట? ఓర్పు క్రియను కొనసాగింపనీయండి. చాలండి. 100 ఏళ్ల వయసులో బిడ్డనిస్తే దేవుడు తీసుకోవాలే, ఊరకే అడుగుతున్నాళ్లే అని చెప్పి మెదలకుండా ఇంట్లో ఉంటే ఏంటి పరిస్థితి? అది విధేయత చూపినట్టు అవుతుందా? ఆయన కొడుకుని ఇచ్చేయమన్నాడు. అంత వృద్ధ వయసులో వచ్చిన తర్వాత దేవుడు తీసుకుంటాడా? ఊరకే నన్ను పరిశోధించడానికి అడుగుతున్నాళ్లే అని అనుకుని ఇంట్లో కూర్చుంటే దేవుని మాటకు విధేయత చూపినట్టు అవుతుందా? అవ్వదు. కదిలెళ్ళాడు అంటే విధేయత చూపించాడు. వెళ్ళాడు గనక ఇవ్వమన్నాడు, ఇవ్వటానికి కూడా వెనుతిరగలేదు, తీసుకెళ్ళాడు. ఇవ్వటానికి ఎంత మాత్రం ఆ ఓర్పుతో క్రియంతటిని కొనసాగించాడు. అడిగి వెళ్ళే కానీ తీసుకోవాలే ప్రభు అని నమ్మాడు. పై వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తండ్రి కొడుకుల మధ్య సంభాషణ, నాన్న మనం పైకి వెళ్తున్నాం కదా, బలిగించడానికి, బలివ్వటానికి బలిపోసి వేయండి నాన్న అని అంటే, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు, నీకు అనవసరం, ఆయనే చూసుకుంటారు. ఇద్దరు నడుచుకుంటా ఆ కొండెక్క ప్రయాణంలో వాళ్ళిద్దరి సంభాషణ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. వాళ్ళ కొడుకు తలపైనేమో కట్టెల మోపు పెట్టాడంట. చూశారుగా మీరు? సాధారణంగా ఒక పిల్లోడు ఒక 100 మందికి భోజనం ఉండాలనుకోండి, 1000 మందికి భోజనం ఉండాలనుకోండి, గుండెకి కింద ఎన్ని పొలాలు పెడతాం, ఎన్ని కట్టెలు పెడతాం? చాలా కావాలి. మరి ఒక మనిషిని తగలబెట్టాలంటే ఎన్ని కట్టెలు కావాలి బహుశా? అదే పల్లె మన చర్చిలో నుంచి చూస్తే నేరుగా శ్మశాన వాట కనబడిద్ది. చాలా ఉంటాయి. ఒక మనిషి తగలబడిపోయిన కట్టెలు ఒక పిల్లోడు మోసుకెళ్తాడా? మోసుకెళ్ళలేడు. సరిగా ఈ బలి జరిగించే క్రమానికి ఇస్సాకుకి 15-18 వయసు ఉండొచ్చు బహుశా. యుక్త వయసులో ఉన్నాడు. ఈ వయసుకు వచ్చాడు, తండ్రికి ఆసరాగా నిలబడే స్థాయికి వచ్చాడు. ఆ వయసులో దేవుడు చెప్పాడు. చెప్పిన మాటకు విధేయుడైపోయాడు. తల మీదకు కట్టెల మోపు మోపి అన్ని కట్టెలు మోసి పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు చేతులు కట్టేశాడంట, బంధించాడంట అబ్రాహాము. చూడండి, అదే మాట మనం చూడగలుగుతాం. 9వ వచనం ముగింపులో అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచిన. చాలండి, గమనించండి. వాళ్ళ కొడుకు బలాజ్యుడయ్యాడు. వాళ్ళ తండ్రి బలం ఉడికిపోయింది. నెట్టేసి పారిపోలేడా? తోసేసి వెళ్ళిపోలేడా? చేశాడా? చేయలేదండి. నానా, ఎంతమంది ఉండగా దేవుడు నన్నే బలి కోరుకున్నాడా? ఎంత గొప్ప భాగ్యవంతుడు నానా అని మౌనంగా కట్టెల మీద పడుకున్నాడు.
బంధించిన మౌనం అయిపోయాడు. మరి ప్రభు అలాగే కదా, ప్రభు అలాగే కదా మౌని అయిపోయాడు మన కోసం. మనుషులు చూడటానికి కూడా వీలు లేనంత వికారంగా మారిపోయిందంట యేసు ప్రభు ముఖం అని యెషయా గ్రంథం ప్రవక్త అయిన యెషయా గారు 53లో ప్రబోధించారు. అవునా కదా? మరి కుమారుడైన ఇస్సాకు కూడా బంధింపబడినప్పటికీ మౌనంగా పడుకునే ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ నాన్న మాటకు లోబడిపోయాడు, వాళ్ళ నాన్న మాటకు విధేయుడైపోయాడు. తండ్రి మాట కుమారుడైన యేసు ప్రభు విధేయుడైపోయాడు. బలియజ్ఞం చేత మనలందరినీ ఆయన కౌగిట చేర్చుకున్నాడు. అవునా కదా? అవునండి. ఇస్సాకు కూడా వాళ్ళ నాన్న మాటకు లోబడిపోయాడు, విధేయుడైపోయాడు. ఎంత మాత్రం జవదాటలేదు, లొంగిపోయాడు, లోబడిపోయాడు. కానీ యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే గనక ఇస్సాకును బలి ఇచ్చెను అని ఉంటుంది. దూరం నుంచి చూశాడు, బంధించాడు, కత్తి పెట్టి వధించబోతున్నప్పుడు ఒక్కసారిగా కేక, అబ్రామా వద్దు, ఆపే ఆపే ఆపే, నీ ఒక్కడైనా నీ కొడుకుని నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు. నీ విశ్వాసం నేను తెలుస్తుంది నాకు, వద్దు, ఏం పర్వాలేదు, అక్కడ పొట్టేలు ఉంది తీసుకురా. ఆ బలి పశువే ప్రభువైన యేసుక్రీస్తు. తన కొడుకు స్థానంలో కుమారుడైన యేసు ప్రభు బలి అయిపోయారు. వెనక పాస్యమే కనబడుతుంది. అక్కడ కూడా మోషే గారికి కూడా ప్రభువు కనిపించినప్పుడు వెనక పాస్యాన్ని చూశారు. ఈ పొట్టేలును కూడా వెనక తట్టే చూపిస్తున్నారు. ప్రభువు మహిమను మనం చూడలేం, ఆయన వెలుగుని మనం చూడలేం. అంతటి స్థితి అంతటిని లోబరుచుకుని లొంగిపోయి బలైపోయారు. కానీ మనం చూస్తే గనక హెబ్రీ రాసిన పత్రికలో 11:17లో బలర్పించెను అని ఉంటుందండి. కత్తి ఆపేశారు కదా ప్రభు, చంపనిచ్చారా? చంపనేయలేదు. కానీ ఈ క్రమంలో అబ్రాహాం గారు చేయాల్సినంత చేశారు లేదా? ఓర్పుతో క్రియను జరిగించారా లేదా? నా వయసు 60 ఏళ్ళు పైబడిందయ్యా, నేను ఇక మోకాళ్ళు వేయలేనయ్యా. నా వయసు పైబడిందయ్యా, నేను కూర్చుని ప్రార్థన చేసుకోలేనయ్యా, బైబిల్ చదవలేనయ్యా. ఎన్ని మనసాకులు. ఏ వల్ల కాకపోతే కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, మంచం మీద కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు వాగ్దానాలు చదవండి, వాక్యం చదవండి, ప్రతిరోజు దేవునితో మాట్లాడండి, ప్రతిరోజు ప్రభువుతో సంబంధం కలిగి ఉండండి. అబ్రాహాము గారు ఏమన్నా వంక చెప్పారా? ప్రభువుకి తెలియదు అంటలే, ఆ దేవుడికి తెలియదు అంటలే. ఆయన కృపను ఏమైనా లోకు చేసి చూశారా? చూడలేదు. ఆయన కృపను లోకు చేసి చూడలేదు. ఈరోజు మన స్థితి ఏముంది గమనించండి, దృష్టించండి. అందుచేత ప్రభు ఎంత మాత్రము తండ్రికి విధేయులే అయ్యారు. కుమారుడని ఇస్సాకు కూడా విధేయులయ్యారు. తండ్రికి లోబడ్డారు అబ్రాహాము గారికి. దేవుడు ఇంత గొప్ప విశ్వాస స్థితిని వాళ్ళకిచ్చారు, మనకి ఇస్తారు. ఈ రోజున గడ్డు సమస్య వచ్చినప్పుడు మన విశ్వాసం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? అపోస్తలుడైన పౌలు గారు రాస్తే ఏమన్నారంటే, మనుషుల జ్ఞానం వైపు కాదు, కానీ దేవుని శక్తి వైపే మీ విశ్వాసం ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. చాలండి. ఎవరిదండి? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి. ఈరోజు మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుని ఉండింది? మనుషుల జ్ఞానాన్న, సహాయకులైన మనుషులనా? ఎవరు ఆశ్రయంగా నిలబడతారు, ఎవరు ఆసరాగా నిలబడతారు అని మనుషుల వైపు చూస్తున్నామా, ప్రభు వైపు చూస్తున్నామా? చూడండి, గమనించండి. ఆదికాండంలో చూస్తే తన పోలికలో తన స్వరూపములో మనల్ని చేసుకున్నారు అని ఉంటుంది. మన పోలికలో మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున ఆయనను చేసుకున్నారు. చాలామంది ఏమంటారంటే, అరే ఈడి కళ్ళు, ఈడి ముక్కు, ఈడి నోరు అంతా వాళ్ళ అమ్మ నాన్నలాగానే ఉన్నాయిరా, కానీ ఆడి బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్న బుద్ధులు పడలేదురా అని అంటారు. మీరు విన్నారు ఎప్పుడైనా మాట? బహుశా విన్నారా? ఆడి ఆకారం, ఆడి రూపం అంతా కూడా వాళ్ళ నాన్నలాగానే ఉన్నాయిరా, ఆడి బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్న రాలేదురా అంటారు. విన్నారా? మరి ప్రభువేమో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నారు కదా. మరి పోలికతో స్వరూపంతో సర్దిపుచ్చుకుందామా? చాలే అనుకుందామా? మరి ఆయన బుద్ధి కొరకు ఆశపడదామా? మరి పోలిక గొప్పదా, దేవ స్వభావం గొప్పదా? స్వభావం కొరకు వేగురు పడపడాలండి. అదే అపోస్తలుడైన, ఇలా చెప్పుకుంటే పోతే చాలా లేట్ అయిపోతుంది, అపోస్తలుడైన పేతురు గారు రాస్తారు 2వ అధ్యాయంలో. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ముగింపులో నుంచి చదుదాం. 4వ వచనం, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము
ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొనిరి. గమనించండి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఏంటంట ఆ వాటిని ఏంటి అని నేను పైన చూస్తే ఆ 4వ వచనంలో ఉంటుంది, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏంటండి? అమూల్యములను అత్యధికమైన వాగ్దానం. వాటి యందు మనం పాలివారం అవటం కొరకు దేవ స్వభావమందు పాలివారం అవగాలి. రూపం పోలికతో సర్దిపుచ్చుకోవద్దు. అవి లేకపోతే మనకు గుర్తింపు లేదు. ఇక్కడ వరకు గుర్తింపు ఓకే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని లాగానే ఉండాలి కదా, ఆయన స్వభావంలోనికే మారాలి కదా. మరి వాళ్ళ కొడుకుని నిందించినట్టుగా, అరే వీడు ముక్కు నోరు రూపం అంతా నాన్నలాగా ఉంది కానీ బుద్ధులు పడలేదురా అంటే నచ్చిద్దా? వాళ్ళ బుద్ధులు కూడా నాన్నలాగా పడ్డారా అంటే నచ్చిద్దా? చెప్పండి. మరి ఏది కావాలి మనకి? ప్రభువు ఇచ్చిన రూపలావణ్యముల చేత దేవ స్వభావం కొరకు ఆశపడి పరితపించి పాకులాడైనా సరే ఆ స్వభావంలోనికి మారేదాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. దాని కారకం ఏకైక గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఏకైక గొప్పదైన స్థానం అని చెప్పొచ్చా, లేకపోతే ఒక పరికరం అని చెప్పొచ్చా, లేదంటే ఇంకా ఏమైనా వర్ణించవచ్చా? అది ఏదైనా ఒకటి ఉందంటే అది విశ్వాసమే. విశ్వాసమే, విశ్వాసమే. అబ్రాహాము గారు పిలువబడ్డారు, విరవబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజున మనం కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహామును, ఆశీర్వాదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహామును, ఆశీర్వాదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువో యేసయ్యా, వీరువో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. చాలండి. విరవబడందే ఆశీర్వదించబడలేదు. పిలవబడినప్పుడు విరవబడతాం, పిలవబడినప్పుడు విరవబడి ఆశీర్వదించబడతాం. విరవబడకపోతే ఆశీర్వాదం లేదు. నల్లగా గొట్టబడకపోతే వృద్ధి లేదు. శ్రమ లేకపోతే సౌఖ్యం లేదు. శ్రమ లేకపోతే మోక్షలోకం లేదు. శ్రమ లేకపోతే మహిమ కిరీటం లేదు. శ్రమ లేకపోతే మహిమే లేదు. శ్రమ, 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 శ్రమ. ప్రతి క్రైస్తవుడు అడిగల్లా పొందుకోవాల్సింది శ్రమ. అడిగల్లా పొందుకోవాల్సింది శ్రమ. ఈరోజు ఎవరన్నా ఊరుకుంటారా? శ్రమ అంటే తిరుగుబాటు చేస్తారు. మాకు శ్రమలు రావాలా? ఒప్పుకారు. శ్రమే, శ్రమే, శ్రమే. అంతకు మించి వేరే అవకాశం లేదు. అంతకు మించి వేరే అవకాశం లేదు. అవకాశం ఉండేదని ఆశ కూడా పడద్దు. శ్రమ అనుభవించాలి, మహిమను పొందాలి. ఇంక వేరే అవకాశం లేదు. అంతటి గొప్ప స్థితి అబ్రాహాము గారిని ఆశీర్వదించిన దేవుడు విశ్వాస స్థితిని కనబరిచిన మనము ఆశీర్వదించబడతాం. మనము వృద్ధిలోనికి రాబడతాం. మనము అనేకుల కొరకు ఆశీర్వాదంగా నిలవగల గొప్ప ఔదార్యం, ఔన్నత్యం, గొప్ప ఆశీర్వాదపు స్థితి తండ్రి అయిన దేవుడు, దేవదేవుడు, మన ప్రియ రక్షకుడు, లోకరక్షకుడు, జనితైక రక్షకుడు మనందరి కొరకు ధారాళంగా అంతటి గొప్ప దీవెన, ఆశీర్వాదం ఏకీభవించి విన్న మనందరకు నిండుగా మెండుగా తండ్రిని చేరు పర్యంతము మనందరినీ ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ తండ్రి, అపరిమితమైన మీ దైవ జ్ఞానము ఛేదించుట బహు కష్టము. పరిమిత కలిగిన నా మానవ జ్ఞానము అపరిమితమైన మీ దైవ జ్ఞానమును అందుకొనట బహు క్లిష్టము. అయినప్పటికీ అపరిమిత నీ జ్ఞానస్థితి పరిమిత కలిగిన నా జ్ఞానమునకు అందచేసినందుకు నిండు వందనాలు దేవా. నీ స్థాయిని తగ్గించుకుని నా జ్ఞప్తిలో, నా జ్ఞాపకములో, నా జ్ఞానములో ఇమిడిపోయినందుకు నిండు వందనాలు ప్రభువా. దేవా, నన్ను నిలవపెట్టుకుని నీ మాటనే నీ పిల్లలైన వారికి నీ పక్షాన నన్ను నిలబెట్టిన వినిపించినందుకు నిండు వందనాలు ఆరోపిస్తున్నాను దేవా. నేటి కాలమందు ఈ క్రైస్తవ భక్తి కొనసాగించుట
క్లిష్టమైన అనుభవాలు వచ్చినప్పుడు జారిపోతాం, అయ్యా వేసారిపోతాం, నిట్టూర్పులిడుస్తాం. అలాంటి వారంగా మేముండక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి క్రీస్తు ప్రభువా, నీ వైపు చూసి మా విశ్వాసమును ముందుకు తీసుకువెళ్ళే భాగ్యవంతమైన అంతస్తు, స్థాయి, భాగ్యము మాకు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను. మీరే తోడుగా ఉండి దీవించమని ప్రార్థిస్తూ వినండి, బిడ్డలైన వారందరితో మీరు ఉండండి దేవా. తమ పరుగులు మా పరుగులు కడముట్టించి మిమ్మల్ని చేరు భాగ్యం అందరికి అనుగ్రహించమని దేవ, ఓపికతో అయిన నీ బిడ్డలైన వారిని మెండుగా దీవించమని వేడుకుంటూ నీ పాదములు పట్టుకుని ఆశ్రయించమని వేడుకుంటూ త్వరలో మేఘం మీద రానయ్యున్న యేసు ప్రశస్త నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమయం ఇచ్చిన త్రిత్వదేవునికి, త్రియక దేవునికి నిండు వందనాలు, సేవకులకు వందనాలు. ఓపికతో సమయం చాలా దాటిపోయింది అయినా ఉన్నారు, నిండు వందనాలు. మన్నించండి. ఇలాంటిది ఎప్పుడు జరగదని చెప్తానంటారు కానీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇదేమైనా మీ అందరికి నిండు కృతజ్ఞతలు, వందనాలండి.